నమస్కారం ప్రజలారా. నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం కథనే. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బాగానే జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లలో అక్కడక్కడ. ఇక అయితే ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఆదివారం ఇక రాత్రి ఏమైంది, ఆదివారం రాత్రి ఏంది ఆ బండను పట్టుకుంటారు కానీ ఆ తాగినోళ్ళు తాగనోళ్ళు దొరికించుకుంటారు కదా పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అట దొరికించుకుంటారు అట ఓ కాడ నిలబెట్టి. మరి ఆ గడ్డగా నిలబెట్టి యాచారం పోలీస్ స్టేషన్ అవతలను రోడ్ ఇవతలను ఏమన్నా ఉంటారుగా, ఊరు అవతలను ఇటో అటో 3 బాటల కాడ దొంగలు తప్పించకపోయే కాడ ఉంటారుగా. ఇక వాళ్ళు ఏడనో తనిఖీ చేస్తుంటారట. ఇక ఓ షిఫ్ట్ డీజే రోడ్డు అది ఏందో షిఫ్ట్ కార్ అట, ఏదో పాడుగాను ఆ కార్ వేసుకొని వచ్చినట. ఎస్ఐ ఆపినట, ఏ ఏ, ఆప ఆపని. ఎస్ఐ ఆపంటే ఆపినట్ట తల అసుట వరకల అయితేనే మీదంగా నుక్కొని పోడు. ఎస్ఐ అయితేనే ఎల్లెలకల పడాడట. ఇక దెబ్బలు తాగినాయట బాగానే. మరి అసుట పోయిండా పత్త లేకుండా ఉరుకుతూనే ఉన్నట, దొరకలేదట. దొరకకుండా పోయిండట. ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా, వాళ్ళు తక్కువలా గింత ఉత్తుతగా చేసిపోతే పోనీ అమ్మ దొరకకుండా అనుకుంటారు. కానీ ఎస్ఐ మీదకి బండి నుక్కపోయి ఎస్ఐ కింద పడ్డాక దెబ్బలు తాగినాక నిన్ను వదిలిపెడతారా బోసిడికే? ఏ ఊర్రా ఇది, ఎక్కడి కథ, ఎక్కడి వ్యాపారము? దొరకకుండా ఏడిపోదాం అనుకుంటున్నావురా? పోలీసు వాళ్ళు గట్టిగా కన్ను తెరిస్తే బతుకుతాంరా మనం? వాళ్ళు ఏదో చూసి చూడనట్టుగా వదిలిపెడుతుంటారు, ఓసారి పట్టుకుంటారు, ఓసారి ఏమో పోదామా లే అనుకుంటారు. వాళ్ళే గట్టిగా కన్ను తెరిస్తే ఒక్కడనో బత్తడా చెప్పుర్రా నాయన. ఇప్పుడు పోతురి వాళ్ళు ఎమ్మడి పోయిరట, వెనకాంగ ఉరికిరట. వెనకాంగ ఉరికే వరకలా ఇబ్రాపట్నం వాడు దొరికినట కొడుకు. బా ఏం సక్కదనం. ఇప్పుడు ఎట్టుందో అయ్యకు మైలపోలు తీస్తారా వాళ్ళు? గుద్దిపోతావరా బోసిడి, వాళ్ళు చచ్చిపోతారా? సరే ఏదో దెబ్బలు తాకినాయి, అదృష్టం మంచిగా ఉందో నూకలు మంచిగా ఉన్నాయో బయట పడ్డాడు ఎస్ఐ ఏంది మదట మధు ఎస్ఐ పేరు. మరి అటో ఇటో బయట పడ్డాడు, ఆయన బతికిండు. ప్రైవేట్ హాస్పిటల్లో వేసారట. గిట్టు ఉంటుంది అన్న. తాగితే తాగిరు కానీ అటు తాగే ఉన్నట్టుంది, అందుకే అటు ఉరికిండు. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు పెడతారు? తాగినోడికి అట్నే పోతాడులే అంటారు లాస్ట్కు. ఇక ఆయనకి ఎంతమంది పైరోగలు చేసేటోళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వచ్చి పోనీ సారు అని తెలియదు సారు అని ఏ మినిస్టర్ తోడు ఫోన్ చేయించేది ఉందో, ఏ ఎమ్మెల్యే తోడు మాట్లాడించేది ఉందో. ఇక పోనీ మా వాళ్ళు తెలియక సారు ఎస్ఐ మీద కట్టురికినట్టు అని అమ్మాడు పిచ్చి కొడుకు. ఇక ఆయన తెలియదు, ఆడు తాగి తచ్చినే ఉంటాడు. ఇక అయ్యింది పోయింది సార్ అని ఎంతమంది బదులాడతారో ఆయన కోసం, ఎంతమంది పైరోగలు చేసేది ఉందో. అయ్యా అందుకనే నేనేమంటా అంటే, తాగినోడు ఎవడన్నా తాగాలనుకుంటే ఇంట్లోకి తెచ్చుకొని తాగుర్రా మనుషులు లెక్క బతుకుర్రా. ఇంత తాగితే తాగాలనిపిస్తే ఇంటికి వచ్చి తాగురి. ఈ తాగి మీరు బండ్ల మీద పోయి వానికి గుద్దో వీనికి గుద్దో నువ్వే ఏమన్నా వాడో సస్తే ఇంటికాడ పెండ్లం పిల్లలు అమ్మ నాయన కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉంటాయిరా. ఈ తాగుడు ఎవడు పెట్టినరా కొడుకు? ఏ కొడుకు తయారు చేసిండో, ఏనాడు చేసిండో ఈ తాగుడు. కానీ ఈ తాగుడు వల్ల ఈ రాష్ట్రం, ఈ దేశం మొత్తం నాశనం అయిపోయే కాలం వచ్చింది. అయ్యా ఇక ఇది బంద్ పెట్టాలి, తాగుడు బంద్ పెట్టాలంటే ఓడేమో అట్టరా మొత్తం దాని మీదనే నడవాలన్నా. గవర్నమెంట్ నడిచేదే తాగుడు మీద అని ఒకడు. ఏం చెప్పాలి? ఇటువంటి కథలు నడుస్తున్నాయి నాయన. కరోనా టైంలో తాగకుండా ఉండలేరు, సంవత్సరం బతకలే. మందు నాది అప్పుడు ఎక్కడిదే ఆ మందు చెప్పురు జరా. అప్పుడు లేకుండా ఇప్పుడు కూడా బంద్ చేస్తే ఉంటారు. పానం కట్టి ఎక్కువ నానే. తాగితిరి కార్యాలు తూటువాయి, తాగితిరి పేగులు తూటువాయి, తాగితిరి లివర్ ఖరాబాయ్. మిమ్మల్ని తీసుకుపోయి దవాఖానలు వేయాలి. ఎందుకురా మీరు చచ్చే దవాఖాన జిల్లాలను చంపుతారు? ఆ తాగుడు బంద్ చేయర్రా మీ మీద మనువయ్య. తాగితే తాగిరేమో కానీ బళ్ళ మీద పోకుర్రా తాగి. మీకేమన్నా అయితే మళ్ళీ ఇంటికాడ వాళ్ళు బాధపడతారా నాయన. అందుకు నేను తిడుతున్నా, తాగిన వాళ్ళ కోపం వస్తుండొచ్చయ్యా. ఇప్పుడు నేను తాగినందుకు తిట్టిండాని ముసలోడు ఇట్లా తిడుతున్నాను. మరి తాగితే గట్టే తిడతా నేను. ఇంటికాడ తాగమంటున్నాగా, ఇంటికి తెచ్చుకో, ఇంట్లో వండుకో, గీత తాగు, సప్పుగాడ వండుకో. బళ్ళ మీద ఎట్ట పోతావురా తాగి? మనిషి వాకి గాడిదివిరా నువ్వు. ఎట్లా పోతావు బళ్ళ మీద? ఎట్ట పోతారా అంటున్నా. నువ్వు ఒక్కను పోయి వస్తావా? అదే 100 బండ్లు పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. రోడ్లు ఏమో చక్కగా ఉన్నాయా? ఈడ మూల మాడతాలు, ఆడ మూల మాడతాలు, గుంతలు బిట్టలు
తాగినాక కాళ్ళు మీదకి ఎక్కుతాయి, గుంతలు గుంతలు కనిపెడతాయి, ఎటు పడితే అటు పోయి ఆడ పడితే ఆడ పడుతుంది, ఇంటికి ఆడవాళ్ళకు లేనిపోను బాధ పెడుతుంది. అందుకనే నేను తిడుతున్నా. 2 మాటలు తిడతా, గట్టినే ఉంటుంది నా మాటలు. కానీ సరే మీ ఇష్టం నాయన. మరి ఎస్ఐ దెబ్బన మంచిగా కావాలి, ఆయన కూడా దెబ్బలు నయం అయ్యి మళ్ళీ డ్యూటీలకు రావాలని కోరుతున్నా. ఇటువంటి జనాన్ని ఎవరికే శిక్ష చేయాలని ఆ శిక్ష చేయాలని కూడా చెప్తున్నా. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి సారు. మరి ఇక చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.